రెడ్డి గారు నిన్న చేపట్టిన పనులు రోడ్డు రైతులు ఆల్టర్నేట్ రోడ్డు నిర్మాణానికి 960 కోట్లు శాంక్షన్ చేయడం కారణం వెనుక పాలాభిషేకం చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశన్న హయాంలో ఆదేశాల వరకు ఇలా మేము పాలాభిషేకం చేస్తున్నాం. ఇది చాలా పండుగమైన చాలా పెద్ద పండుగ వాతావరణం ఉంది ఇక్కడ కంటోన్మెంట్ లో. చాలా అందరు వాడ వీధిలో ఇదే మొత్తం పాలాభిషేకం జరుగుతుంది. మేము ఈ సందర్భంలో ఇక్కడ శ్రీ గణేశన్న హయాంలో ఇక్కడ మేము పాలాభిషేకం చేస్తున్నాం. ఇక అందరం నుంచి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తారు, అందరూ చూస్తారు. డైలీ ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తుంది, మంచి అభివృద్ధి ప్రోగ్రామ్ చేస్తుంది. ఇది కూడా సీఎం గారికి రిక్వెస్ట్ చేసుకుని మన ఏఓసీ సెంటర్ దగ్గర అది మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తే అందరికీ చాలా బాగుంటుంది అని చెప్పి అదే దాంతో 960 కోట్లు శాంక్షన్ చేపించడం జరిగింది. దీనికోసం మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, చేతులు జోడించి ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశన్న గారికి చేతులు జోడించి నమస్తే. థ్యాంక్ యూ శ్రీ గణేశన్న గారు. కంటోన్మెంట్ అభివృద్ధిలో భాగంగా సీఎం గారు 960 కోట్ల రూపాయలు ఏఓసీ సెంటర్లో ప్రత్యేకమైన రోడ్ల కోసం అని శాంక్షన్ చేయడం చాలా సంవత్సరం. నిన్న ఉప్పల్లో శంకుస్థాపన చేసి 960 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఏఓసీ సెంటర్లో మనకు తెలుసు ఎంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకు ప్రత్యేకమైన రోడ్ల కోసం ఆ రోడ్లు మన నిర్మాణం జరుగుతురెడ్డి గారికి, మన లోకల్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్న గారికి, మన ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన కంటోన్మెంట్ ప్రజల తరఫున అందరి తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియదు. ఆర్మీ ఆధీనంలో రోడ్ల సమస్య మరియు పార్కింగ్ సమస్య, అనేక సమస్యలు శ్రీ గణేశ్ అన్న గారు చొరవతో శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమక్షంలో తీసుకోవడం జరిగింది. ఈ దశాబ్దాలుగా ఉన్న ఈ కంటోన్మెంట్ సమస్యని ఏ ఎమ్మెల్యే గారు కానీ, ఏ ముఖ్యమంత్రి గారు కానీ పట్టించుకోవడం లేదు, ఇంతకుముందు చేయలేదు. అటువంటి సమస్యని ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 300 కోట్లు కారిడార్ బ్రిడ్జ్ల కోసం శాంక్షన్ చేశారు. అదే కాకుండా ప్రత్యేకించి ఆర్మీ ఆధీనంలో ఉన్న రోడ్ల కోసము 960 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి తన చేతులారగా స్వయంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇన్ని కోట్ల శాంక్షన్ చేయడంలో శ్రీ గణేశ్ అన్న గారి పాత్ర ఎంతో ఉంది. ఆయన ఆహర్నిశలు రాత్రింబావులు కష్టపడుతూ ప్రతి ఒక్క ఏరియా తిరుగుతూ ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తీసుకెళ్లడం జరిగింది. ఆయన ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ కంటోన్మెంట్ ప్రజల తరఫున గణేశ్ అన్న గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి, మన నాయకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.